అభ్యాసం 2.5 ఏకచర రాశిలో రేఖీయ సమీకరణాల్లో అభ్యాసం 2.5లో ఫస్ట్ క్వశ్చన్లో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాం. మిగిలిన ప్రాబ్లమ్స్ కొన్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ముందుగా లాస్ట్లో కరెంట్ పోవడం వల్ల ఆగిపోయిన ప్రాబ్లం 2x - 3/3x + 2 = -2/3. దీన్ని మనం సాధించాలి. ఓకే, 2x - 3/3x + 2 = -2/3. ముందుగా ఇవ్వబడిన సమీకరణం మనం తప్పనిసరిగా రాసుకోవాలి కదా, రాసుకుందాం. +3/3x + 2 = -2/3. ఇప్పుడు ఏం చేస్తాం, మనం అడ్డగుణకారం ద్వారా పక్షాంతరం చెందిస్తాం. అంటే అటువైపు కుడివైపు హారంలో ఉన్న 3ని పక్షాంతరం చెందిస్తే అది /3 కాబట్టి మనకు ఇటువైపు వచ్చి × 3 అవుతుంది. కాబట్టి అదం 3 × 2x + 3 = అట్లాగే ఎడమ వైపున్న /3x + 2 కుడివైపుకి వెళ్ళి × 3x + 2 అవుతుంది. ఇప్పుడు గుణకారం చేద్దాం. 3 × 2x 6x + 3 × 3 9 = -2 × 3. ఇది మైనస్ ఇంటూ ప్లస్ కాబట్టి -2 3 6x. అట్లాగే మైనస్ ఇంటూ ప్లస్ -2 2 4. ఇప్పుడు చరరాశులన్నీ ఒకవైపు తెచ్చుకుందాం. 6x -6x ఇటు వచ్చేస్తే +6x. అట్లాగే కుడివైపుకు -4 ఆల్రెడీ ఉంది. ఎడం వైపు ఉన్న +9ని కూడా కుడివైపుకు పక్షాంతరం చెందిస్తే -9. ఇప్పుడు 6x + 6x ఏమవుతుంది, 12x = -4 - 9 -13. సో కాబట్టి x ఇంటూ 12ని పక్షాంతరం చెందిస్తే -13/12. ఇది ఈ సమస్య యొక్క సాధన. మరొకసారి చెక్ చేద్దామా. 3 × 2x + 3 -2 × 3x + 2 -6x + 9 -6x - 4. సో అంత కరెక్ట్గానే ఉంది కాబట్టి సమస్య సాధన కూడా సరైంది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. తొమ్మిదో ప్రాబ్లం ఇది. 8p - 5/7p + 1 = -2/4. సో దీన్ని కూడా గత సమస్య లాగానే సాధిస్తున్నాం. చూడండి, 8p - 5/7p + 1 = -2/4. అయితే ఇప్పుడు దీన్ని మనం ఈ -2/4ని 2 1లో 2 2గా క్యాన్సిల్ చేసుకుంటే సమస్య కొద్దిగా సులువుగా అయిపోతుంది కాబట్టి క్యాన్సిల్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు సమీకరణం ఏ విధంగా ఉంది మనకు, 8p - 5/7p + 1 = -1/2. సో ఇప్పుడు గతంలో మాదిరిగా అడ్డగుణకారంతో పక్షాంతరం చెందిస్తే ఈ /2 ఇటు వచ్చేసి 8p - 5 × 2. అదేవిధంగా ఇక్కడ -1 ఉంది. ఈ /7p + 1ని కుడివైపు పక్షాంతరం చేస్తే × 7p + 1. ఇప్పుడు గుణకారం చేసుకుంటే 8 2
16 పి మైనస్ 5 2 10 ఈజ్ ఈక్వల్ మైనస్ 7 పి మైనస్ 1 ఇంటూ ప్లస్ 1 మైనస్ 1. పీలన్నీ ఎడమ వైపు తెచ్చుకుందాం. 16 పి మైనస్ 7 పి ఎడమ వైపు తీసుకొస్తే ప్లస్ 7 పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. అట్లాగే మైనస్ 10 ఇంటూ వచ్చేస్తే ప్లస్ 10. అంటే 23 పి 16 ప్లస్ 7 23 కాబట్టి 23 పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు మైనస్ 1 ప్లస్ 10 అంటే 9. కాబట్టి 23 పి ఈజ్ ఈక్వల్ టు 9. సో మనం పి ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం, ఇంటూ 23 పక్షాంతరం చెందిస్తున్నాం కాబట్టి బై 23. ఇది సమస్య యొక్క సాధన, మీరు నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సమస్యకి వెళ్ళిపోదాం. 7y ప్లస్ 2/5 ఈజ్ ఈక్వల్ టు 6y మైనస్ 5/11. సో ఇచ్చిన సమీకరణం రాసుకుందాం. 7y ప్లస్ 2/5 ఈజ్ ఈక్వల్ టు 6y మైనస్ 5/11. ఇప్పుడు కూడా మనం పక్షాంతరం చెందిస్తే ఈ బై 5ని అటు, ఈ బై 11ని ఇటు తీసుకొస్తే అటువైపు కుడివైపు బై 11ని ఎడమవైపు పక్షాంతరం చెందిస్తే సమీకరణం అవుతుంది 7y ప్లస్ 2 ఇంటూ బై 11 కాబట్టి ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు, అదేవిధంగా అటువైపు కుడివైపు 6y మైనస్ 5 ఉంది, బై 5ని పక్షాంతరం చెందిస్తుంది కాబట్టి ఇంటూ 5. ఇప్పుడు గుణకారం చేస్తే 7 11 77 y ప్లస్ 2 11 22. అట్లాగే 6y ఇంటూ 5 అంటే 6 5 30y మైనస్ 5 5 25. ఇప్పుడు వైలన్నీ చరరాశి పదాలు వైలు ఉన్నాయన్ని ఎడమవైపు తెచ్చుకుందాం. 77y మైనస్ 30y ఈజ్ ఈక్వల్ టు, కుడివైపు మైనస్ 25 ఆల్రెడీ ఉంది, అట్లాగే ఎడమవైపు ఉన్న ప్లస్ 22ను కూడా కుడివైపుకు తెచ్చుకుందాం. 77 మైనస్ 30 ఏమవుతుంది 47y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 25 మైనస్ 22 రెండు ఒకే గుర్తున్నాయి కాబట్టి మైనస్ 47. సో మనకు కావాల్సింది y కాబట్టి y ఒక్కదాన్ని చేసి ఇంటూ 47ని కూడా పక్షాంతరం చెందించుకుంటే బై 47. 47 ఒకటిలో పోతుంది కాబట్టి మైనస్ 1. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 మన సాధన అవుతుంది. ఇది ఈ సమస్య యొక్క సాధన. రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సమస్యకి వెళ్ళిపోదాం. x ప్లస్ 5/6 మైనస్ x ప్లస్ 1/9 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 3/4. సో ఇచ్చిన సమీకరణాన్ని ముందుగా రాసుకోవాలి కదా. x ప్లస్ 5/6 మైనస్ x ప్లస్ 1/9 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 3/4. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఈ ఎడమ వైపు హారాలు 6 9 ఉన్నాయి కాబట్టి కాసాగు కనుక్కుందాం. ముందుగా 6 9ల కాసాగు. 2 తోటి 2 పోవు, 3 తోటి 2 పోతాయి కాబట్టి 3 2 3 3. అంటే కాసాగు ఏమవుతుంది 3 2 6 6 3
18 కాసాగు అవుతుంది కాబట్టి సో 18 కాసాగా తీసుకుందాం. సో 18 కాసాగు. 18 అంటే ఇక్కడ ఉన్న 6 తోటి 3లో పోతుంది కాబట్టి ఆ 3 తోటి x+5ని గుణిద్దాం. అదేవిధంగా మైనస్ కాబట్టి మైనస్. ఇప్పుడు ఇక్కడ 9 ఉంది రెండవ భిన్నంలో కాబట్టి 9 తోటి 18 2లో పోతుంది. 9 2లో కాబట్టి 2 తోటి x+1ని గుణిద్దాం ఈజ్ ఈక్వల్ టు x. కుడివైపు మనం ఏమీ చేయలేదు కాబట్టి అదే విధంగా ఉంచుతున్నాం. x+3/4. ఇప్పుడు ఇక గుణిద్దాం. 3 × x అంటే 3x ప్లస్ 3 5 15 మైనస్ 2 × x అంటే 2x మైనస్ 2 × +1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 1 2/18 ఈజ్ ఈక్వల్ టు x+3/4. సో మనకు చూడండి 3x మైనస్ 2x ఏమవుతుంది x. 15 మైనస్ 2 13/18 ఈజ్ ఈక్వల్ టు x+3/4. సో ఇట్లా ఉంటే మనం ఇంతకుముందు చేసాం కదా, ఈ /4 తోటి కుడి ఎడం వైపుకి /18ని కుడివైపు పంపిస్తే ఇంటూలు అవుతాయి కాబట్టి 4 × x+13 ఈజ్ ఈక్వల్ టు 18 × x+3. సో మిగతాది ఇక్కడ రాస్తున్నాను నేను. 4x ప్లస్ 4 13 4 52 ఈజ్ ఈక్వల్ టు 18x ప్లస్ 18 54. సో ఎక్స్లన్నీ ఒకవైపు తెచ్చుకుందాం. అంటే అటువైపు ఉన్న కుడివైపు ఉన్న 18xని ఎడమవైపుకి తెచ్చుకుంటే -18x ఈజ్ ఈక్వల్ టు 54 ప్లస్ 52ని కుడివైపు తెచ్చుకుంటే -52. సో 4x మైనస్ 18x మైనస్ 14x 54 మైనస్ 2 అంటే x ఈజ్ ఈక్వల్ ఈ ఇంటూ -14 పంపిస్తున్నాం కాబట్టి -14 2 1 2 7 1/-7. సో మనం సాధన ఈ విధంగా రాస్తాం. మనం చెప్పుకున్నాం కదా, కింద ఉన్నా కూడా మైనస్ని పైకి రాసుకుంటాం కాబట్టి -1/7 అనేది మన యొక్క సాధన అవుతుంది. ఇది ఈ సమీకరణం యొక్క సాధన. మీరు నోట్స్లో రాసుకోవచ్చు. కుడివైపుది ఎడమవైపుది రాసుకున్న తర్వాత ఎడమవైపుది రాసుకోండి. ఎడమవైపు రాసుకున్న తర్వాత కుడివైపు రాసుకోండి. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సో ఈ ఫస్ట్ బిట్లో ఇది మనకు చివరి ప్రాబ్లం ఉంది. ఏమి ఇచ్చాడు చూడండి. ఇది పెద్ద సమస్య కాబట్టి ఫస్ట్ చిన్నగా రాద్దాం, సరిపోవాలి కాబట్టి. 3t + 1/16 మైనస్ 2t మైనస్ 3/7 ఈజ్ ఈక్వల్ టు t + 3/8 ప్లస్ 3t మైనస్ 1/14. ఇది ఇచ్చిన సమస్య. 16 7 దేంతో పోవు కాబట్టి 16 7ల లబ్ధం 16 7 112 అనేది మనకు కాసాగు అవుతుంది ఎడం వైపు. కాబట్టి ఎడం వైపు కాసాగు 112 రాస్తే 16 7లో అంటున్నాం కాబట్టి 7లో పోతుంది కాబట్టి 7 × 3t + 1. అదేవిధంగా మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇప్పుడు 7 16లో కాబట్టి 112 అంటే
7 16లో కాబట్టి ఆ 16 చేత రెండో భిన్నం యొక్క లవాన్ని 2t - 3ని గుణిస్తాం ఈజ్ ఈక్వల్ టు అదే మరి 14 8లకు కాసాగా ఏమవుతుంది చూడండి 8 14 నేను కుడివైపు చేస్తున్నాను చూడండి 2తో పోతాయి 2 4 2 7 ఈ రెండు దేంతో గుణించబడవి 4 7 దేంతో కూడా భాగించబడవు కాబట్టి వాటి కాసాగా ఏమవుతుంది 2 4 8 8 ఏళ్ళ 56 కాబట్టి కుడివైపు కాసాగు 56 8 తోటి 56 ఎంతలో పోతుంది మనకు 7లో పోతుంది కాబట్టి 7 × t + 3 ప్లస్ అట్లాగే 14 4 56 కాబట్టి 4 × 3t - 1 ఇప్పుడు దీన్ని గుణించుకుందాం 7 3 21t ప్లస్ 7 1 7 మైనస్ 16 2 32t మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 3 48 ఈజ్ ఈక్వల్ టు బై 112 పంపిద్దాం 7 × t 7t ప్లస్ 7 3 21 ప్లస్ 4 3 12t ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 1 4 బై 56 బ్రాకెట్ ఎందుకు పెడుతున్నాను ఈ బై 112 వచ్చి ఇంటూ 112 అవుతుంది కాబట్టి నేను ఇంటూ 112 రాస్తున్నాను ఇప్పుడు చూడండి కరెక్ట్గా 56 2ల 112 పోతుంది కరెక్ట్గా కాబట్టి కొట్టేద్దాం ఇప్పుడు 21t ప్లస్ 7 మైనస్ 32t ప్లస్ 48 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మిగిలిన మనకు కొట్టేయగా ఉన్న 2 తోటి ఈ మొత్తాన్ని గుణించాలి కాబట్టి 2 7 14t ప్లస్ 2 21 42 2 12 24t మైనస్ 4 ఇప్పుడు టీలన్నీ ఎడం వైపుకు పక్షాంతరం చెందిద్దాం ఆల్రెడీ ఎడం వైపు ఉన్న వాటిని అదే విధంగా రాస్తాం కాబట్టి 21t మైనస్ 32t కుడివైపు ఉన్న 14 ప్లస్ 14t వస్తూ ఎడమవైపు వస్తే మైనస్ 14t అట్లాగే కుడివైపు ఉన్న ప్లస్ 24t ఎడమవైపు వస్తే మైనస్ 24t ఈజ్ ఈక్వల్ టు ముందు కుడివైపు ఉన్న స్థిర రాశిలో రాద్దాం 42 మైనస్ 4 అట్లాగే ఎడం వైపు నుంచి వచ్చే స్థిర రాశులు ప్లస్ 7 కుడివైపుకి వస్తే మైనస్ 7 ప్లస్ 48 కుడివైపుకి వస్తే మైనస్ 48 సో ఇప్పుడు చూడండి మనకు టీలు 21 మైనస్ 32 అంటే మైనస్ 11 మైనస్ 11 మైనస్ 14 మైనస్ 25 మైనస్ 25 మైనస్ 24 మైనస్ 49 t ఈజ్ ఈక్వల్ టు 42 మైనస్ 4 38 38 మైనస్ 7 25 సారీ 42 మైనస్ 4 48 48 మైనస్ 7 38 మైనస్ 7 31 సరే చూద్దామా మళ్ళీ ఒకసారి ఏమవుతుంది ముప్పై ఒకటి మైనస్ 48 ముందు మైనస్ కూడదాన్ని చూడండి 7 4 11 48 59 మైనస్ 59 42 అంటే మైనస్ 17 మళ్ళీ ఒక్కసారి సమస్యను మనం చూద్దాము ముందు నుంచి. ఎందుకైనా 56 కాబట్టి ఇక్కడ
7 ఇంటూ టీ, 7 8లో పోతుంది కాబట్టి 8 7లో పోతుంది కాబట్టి 7 ఇంటూ టీ ప్లస్ 3, 14 4లో పోతుంది కాబట్టి 4 ఇంటూ 3t మైనస్ 1. అట్లా ఇక్కడ 7 ఇంటూ ఇది కరెక్ట్గానే ఉంది. 2 7 14t, 2 21లో 42, 2 12లో 24, 2 4లో 8. ఇక్కడ తప్పు చేశాం, దీన్ని మనం చెడిపేద్దాం. 4 2 ఇక్కడ 8. ఒక్క దగ్గర చిన్న తప్పితే సమస్య మొత్తం తప్పు అవుతుంది. కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా మనం 8 చెడిపోయాల్సి ఉంటుంది. 2 మైనస్ 8. సో ఇప్పుడు చూసుకుంటే 7 8 15, 15 48 63, 42 మైనస్ 63 అంటే మైనస్ 21. సో ఇక్కడ ఇప్పుడు మైనస్ 21. సో ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం, ఆ ఇంటూ మైనస్ 49 బై మైనస్ 49 రాద్దాం. సో మైనస్కి మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 7 3 7 7 కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు 3/7. సో దీన్ని మనం ఇక్కడ చెడిపేసుకుందాం. మిగతా అంతా మీరు రాసుకోవాల్సింది ఇక్కడ. సో ఇది ఈ సమస్య యొక్క సాధన చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే, కాకపోతే సమస్య 1వ బిట్ పూర్తి అయిపోయింది. నెక్స్ట్ వేరే క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈ క్వశ్చన్ కాడి నుంచి మళ్ళీ నేను రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత నీట్గా మీరు రాసుకోవడానికి అనుకూలంగా నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తాను. ఆ ప్రజెంటేషన్ని మీరు రాసుకోండి. సో ఇప్పుడు సమస్య చూద్దాం. ఇక ఒక సంఖ్య యొక్క 3వ భాగం దాని 5వ భాగం కంటే 4 ఎక్కువ అయిన ఆ సంఖ్యను కనుగొనము. చూద్దాం మనం. సో మనకు ముందుగా సాధనలో ఏంది, సంఖ్య యొక్క 3వ భాగం అన్నాడు, దాని 5వ భాగం కంటే 4 ఎక్కువ అన్నాడు. అయితే ఆ సంఖ్య ఏమిటి మనం కనుక్కోవాలి. ఆ సంఖ్య తెలియదు కాబట్టి మనకు కావలసిన సంఖ్య x అనుకుందాం. నేను ఇప్పుడు రఫ్గానే రాస్తున్నాను, ఎందుకంటే మీకు ఎట్లాగో తర్వాత రాసుకోవడానికి క్లీన్గా మళ్ళీ వస్తుంది కాబట్టి. కావలసిన సంఖ్య x అనుకుందాం. ఇప్పుడు దాని 3వ భాగం ఏమవుతుంది, 3వ భాగం అంటేనేమో దాంట్లో 3వ వంతు కాబట్టి x/3. అట్లాగే దాని 5వ భాగం అంటే ఏమవుతుంది, x/5. ఇప్పుడు మనకు లెక్క ప్రకారం ఏం రావాలి, సమీకరణం ఎట్లా తయారవుతుంది చూడండి. సంఖ్య యొక్క 3వ భాగం x/3 అనేది దాని 5వ భాగం కంటే 4 ఎక్కువ ఈజ్ ఈక్వల్ టు 5వ భాగము ప్లస్ 4. ఇప్పుడు మనం చరరాశులన్నిటి మళ్ళీ ఒకటి తీసుకొచ్చుకుంటే x/3 మైనస్ x/5 ఈజ్ ఈక్వల్ టు 14. సో
కాసాగు 3 5ల కాసాగు 15, 3 5లో పోతుంది కాబట్టి 5 ఇంటూ ఎక్స్ 5x, 5 3లో పోతుంది కాబట్టి 3 ఇంటూ ఎక్స్ 3x ఈజ్ ఈక్వల్ టు 14. 5x మైనస్ 3x అంటే 2x బై 15 ఈజ్ ఈక్వల్ టు 14. ఈ ఎక్స్కు ఇంటూ 2ని బై 15ని పక్షాంతరం చెందిస్తే బై 15 ఏమో ఇంటూ 15 అవుతుంది, ఇంటూ 2 ఏమో బై 2 అవుతుంది. కాబట్టి 14 కాదు కదా, 4 కదా, 4 ఎక్కువ కాబట్టి 1 తీసేద్దాం. సో 4 ఎక్కువ కాబట్టి 4 ఇంటూ 15 2 1 2 2 అంటే 2 15లో 30. కాబట్టి మనకు కావలసిన సంఖ్య ఏంటన్నట్టు 30. ఇది మన సాధన. ఒకసారి మళ్ళీ చూడండి ఏమంటున్నాడు, కావలసిన సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. దాని 3వ భాగం అంటే x/3, 5వ భాగం అంటే x/5. లెక్క ప్రకారం ఈ 3వ భాగం 5వ భాగం కంటే 4 ఎక్కువ కాబట్టి x/3 అనేది x/5కు +4. ఇప్పుడు మామూలుగా ఇంతకు ముందులాగే చేసుకుంటాం. ఒకసారి దీన్ని మనం ఆన్సర్ చెక్ చేస్తున్నాం. 30లో 3వ భాగం అంటే 30/3 ఎంత 10. 30లో 5వ భాగం 5 6 30. ఇప్పుడు ఈ 3వ భాగం 5వ భాగం కంటే 4 ఎక్కువ ఉంది కదా, 10 అనేది 6 కంటే 4 ఎక్కువ కాబట్టి మన ఆన్సర్ కరెక్ట్. ఇప్పుడు మీకు తీసేసి మీరు రాసుకోవడానికి అనుకూలంగా ఉండే ప్రజెంటేషన్ని నేను చూపిస్తాను, చూసుకోండి, రాసుకోండి. ఇది మీరు రాసుకోవాల్సింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. రెండు ధన సంఖ్యల భేదము 36. ఒకదానిని రెండవ దానితో భాగించగా వచ్చే భాగఫలం 4 అయిన వారిని కనుగొను. అయితే మనం ఇప్పుడు రెండు ధన సంఖ్యల్లో ఒకటి కూడా తెలియదు మనకు, కాబట్టి మొదటి దానిని ఎక్స్ అనుకుందాం. మొదటి సంఖ్య ఎక్స్ అనుకుందాం. రెండింటి భేదం 36 కాబట్టి మరి రెండవ సంఖ్య ఏమవుతుంది? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం రెండో అభ్యాసంలోనే, రెండు సంఖ్యల మొత్తము ఇచ్చినప్పుడు ఏ విధంగా రాస్తాం, రెండవ సంఖ్యని భేదం ఇచ్చినప్పుడు ఏ విధంగా రాస్తాం అనేది. భేదం ఇచ్చినప్పుడు ఇప్పుడు భేదం 36 కాబట్టి మొదటి సంఖ్య కంటే 36 తక్కువ లేదా 36 ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను 36 తక్కువ అనుకుంటున్నాను. ఇది రెండవ సంఖ్య. ఇప్పుడు ఒక దానిని రెండవ దానితో భాగించగా వచ్చే భాగఫలం 4. సో మొదటి దానిని రెండవ దానితో భాగిస్తున్నాను, x/x-36 చేసే భాగఫలం ఎంత వస్తున్నాడు? 4. సో ఇప్పుడు మళ్ళీ మనం అడ్డవనకారం చేస్తే బై x-36ని కుడి వైపు పంపిస్తే ఇంటూ x-36 అంటే x ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ x 4x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 36 4తో గుణిస్తే 144. ఎక్స్లన్నీ ఒక దిక్కు తెచ్చుకోవాలి కదా, కాబట్టి తెచ్చుకున్నాం. x-4x ఈజ్ ఈక్వల్ -144 అంటే x-4x అంటే -3x ఈజ్ ఈక్వల్ -144 అంటే x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? -144 బై -3. ఇక్కడ ఉన్న ఇంటూ -3ని బై -3 చేస్తున్నాం. సో మైనస్కి మైనస్ క్యాన్సిల్, 3 1 ఇక్కడ 3 4 12, 2 మిగులుతుంది, 3 8 24. సో x ఈజ్ ఈక్వల్
48. ఇప్పుడు ఆ సంఖ్యలు ఏందో చూద్దాం. ఆ సంఖ్యలు మొదటిది ఎక్స్, రెండవది ఎక్స్ మైనస్ 36 కదా. ఎక్స్ అంటే 48, రెండవది 48 ఎక్స్ మైనస్ 36, 48 మైనస్ 36 అంటే మనకు వచ్చిన ఆన్సర్ 48, 48 30 మైనస్ 36 అంటే 12. మనం చెక్ చేసుకోవచ్చు. 48 32ల భేదం 36, 48ని 12తో భాగిస్తే వచ్చే భాగఫలం 4, 12 4 48. కాబట్టి మన ఆన్సర్ కరెక్టే. కాబట్టి ఇప్పుడు మీరు రాసుకోవడానికి అనుకూలమైన ప్రజెంటేషన్ని చూపిస్తున్నాను, రాసుకోండి. ఇది ఎడం వైపు ముందు రాసుకున్న తర్వాత ఈ కుడి వైపుది రాసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు 4వ లెక్క వెళ్ళిపోదాం. మనం 4వ లెక్క చూసినట్లయితే ఒక భిన్నంలో లవము హారం కంటే 4 తక్కువ. అయితే లవహారాలకు ఒకటి కలిపినా అది 1/2కు సమానం అవుతుంది. అయినా ఆ భిన్నమును కనుగొను. భిన్నం అంటే మనకు తెలుసు, లవం ఉంటుంది, హారం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన భిన్నంలో లవము హారము కంటే 4 తక్కువ. లవము హారం మీద ఆధారపడింది కాబట్టి ఇప్పుడు ముందు హారం రాస్తాం. హారము ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. మరి లవం ఏమవుతుంది? లెక్కలో ఇచ్చిన దాని ప్రకారం లవము హారము కంటే 4 తక్కువ. అంటే ఇప్పుడు హారం ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ కంటే 4 తక్కువ అంటే -4. ఇప్పుడు భిన్నం ఏమవుతుంది చూడండి. భిన్నం అంటే ఎట్లా ఉంటుంది? లవము బై హారం. కాబట్టి ఎక్స్ మైనస్ 4 బై ఎక్స్. ఇది మనకు కావాల్సిన భిన్నం. కానీ ఎక్స్ కనుక్కోవాలి కదా మనం. దానికోసం మనకు ఇచ్చిన హింట్ ఏంది? ఈ లవహారాలకు ఒకటి కలిపితే అది 1/2కు సమానం అవుతుంది అన్నాడు. కాబట్టి లవం ఎక్స్ మైనస్ 4కి 1 కలుపుదాం, హారం ఎక్స్కి కూడా 1 కలుపుదాం. అలా కలిపితే దేనికి సమానం అవుతుంది? 1/2కి సమానం అవుతుంది. అంటే ఇప్పుడు -4 + 1 అంటే -3 బై ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇంతకు ముందు చేసిన లెక్కల్లాగా ఇప్పుడు కూడా ఏం చేద్దాం? అడ్డగుణకారం చేద్దాం. ఈ బై2 ఎడమవైపు పంపిస్తే ఎక్స్ -3కి ఇంటూ 2 అవుతుంది. అట్లాగే బై ఎక్స్ ప్లస్ 1ని కుడివైపు పంపిస్తే 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. సో గుణకారం చేస్తే 2 ఇంటూ ఎక్స్ 2x, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 3 6, 1 ఇంటూ ఎక్స్ ఎక్స్, ఒక్క కట్లో 1. ఇప్పుడు కుడివైపు ఉన్న ఎక్స్ని ఎడం వైపు పంపిద్దాం. 2x మైనస్ ఎక్స్. ఎడం వైపు ఉన్న -6ని కుడివైపు పంపిద్దాం. +6 అంటే x ఈజ్ ఈక్వల్ 2x మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ కదా. 1 + 6 అంటే 7. ఎక్స్ విలువ వచ్చింది. ఇప్పుడు మరి మన భిన్నం ఏమనుకున్నాం? భిన్నం ఎక్స్ మైనస్ 4 బై ఎక్స్ అన్నాం. అంటే ఎక్స్ ఎంత? 7 కదా. 7 మైనస్ 4 బై 7 అంటే 3/7. ఇది మనం కనుక్కోవాల్సిన భిన్నం. మరి సరైన కాదా అనేది ఎట్లా చెక్ చేసుకోవచ్చు? మన లవహారాలకు 1 కలిపితే అది 1/2 కావాలట. చూడండి, లవానికి 3/7లో లవానికి 1, హారానికి 1 కలిపితే ఏమవుతుంది? 3 + 1 4, 7 + 1 8. క్యాన్సిల్ చేస్తే 4 1లో 4 2, 1/2కు సమానమైంది. కాబట్టి మన ఆన్సర్ కరెక్టే. ఇప్పుడు దీన్ని మీరు రాసుకోవడానికి అనుకూలంగా ఇస్తున్నాను చూడండి. ఎడం వైపు భాగం, కుడి వైపు భాగం ఒకదాని కింద ఒకటిగా రాసుకోండి. నేను పట్టదు కాబట్టి ఇక్కడ పక్కకు ఇస్తున్నాను. మీరు ఒకదాని కింద ఒకటి రాసుకోండి కంటిన్యూషన్లో. సో ఇది 4వ లెక్క అయిపోయిన తర్వాత తదుపరి 5వ లెక్క. 5వ లెక్క చూడండి.
మూడు వరుస సంఖ్యలను 10, 17, 26లచే భాగించగా వచ్చే భాగఫలముల మొత్తం 10ని ఇచ్చే మూడు వరుస సంఖ్యల్ని కనుగొనండి. జాగ్రత్తగా చూద్దాం. మూడు వరుస సంఖ్యలు. మొదటి సంఖ్యను x అనుకున్నాం అనుకోండి. మూడు వరుస సంఖ్యల్లో మొదటిది x అనుకున్నాం అనుకోండి. రెండవది మొదటి దానికంటే ఎక్కువ ఉంటుంది. మూడవది మొదటి దానికంటే 2 ఎక్కువ ఉంటుంది. మూడు వరుస సంఖ్యలు ఎట్లా ఉంటాయి? మొదటిది x అనుకుంటే రెండవది x కంటే 1 ఎక్కువ, మూడవది x కంటే 2 ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4, 5, 6 ఉంది. 4 కంటే 1 ఎక్కువ 5, 4 కంటే 2 ఎక్కువ 6. అట్లా మూడు వరుస సంఖ్యల్లో ఎట్లా తీసుకుంటాం? x + 1 x + 2గా తీసుకుంటాం అనుకుందాం. ఇప్పుడు వీటిని వరుసగా xనేమో 10 చేత, x/10 x + 1నేమో 17 చేత, x + 2ని 26 చేత భాగిస్తే వచ్చే భాగఫలాల మొత్తం ఎంతట? 10 అట. సో ఇప్పుడు మనం ఎడమ వైపు కాసాలు తీసుకోవాలి. 10, 17, 26 కాసాలు చూస్తున్నాను. 10, 17, 26ల కాసాలు. 10, 26 2తో పోతాయి కాబట్టి 2తో రాస్తున్నా. 2 5లో 17 పోదు, 2 13లో. ఇప్పుడు ఇక 3 మనకు ప్రధాన సంఖ్యలే వచ్చాయి. 5, 13, 17 అనేవి ప్రధాన సంఖ్యలే కాబట్టి ఇక అవి దేంట్లో కూడా పోవు. కాబట్టి ఇప్పుడు నేను ఇక మొత్తం గుణిస్తున్నాను. 17 × 13 ఏమవుతుందంటే 221 ఇంటూ ఈ 5 2ల 10 అంటే 2210 అనేది కాసాగు అవుతుంది. ఇప్పుడు 10 తోటి 2210 ఎంతలో పోతుంది మనకు? 221లో. కాబట్టి 221 ఇంటూ x. 17 తోటి 130లో పోతుంది కాబట్టి 130 ఇంటూ x + 1. 26 తోటి 85లో పోతుంది. 85 ఇంటూ x + 2 = కుడివైపు 10 ఉంది. పెద్ద సంఖ్యలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా గుణిద్దాం. 221x + 130 ఇంటూ x 130x 131 130 85 ఇంటూ x 85x 85 2 170. ఈ బై 2210ని కుడి పంపిస్తున్నాం కాబట్టి +2210. మొత్తం xలు ఏమేమి ఉన్నాయిగా? 221x + 130x + 85x ఇటు చేసి మిగతా వాటి పంపిద్దాం. ముందు అటువైపు ఉన్నది ఏంది? 2210 ఇంటూ 10 22,100 -130 -170. సో మొత్తం ఎంత అవుతుంది? 221 ఇక్కడ వేసి కూడుతున్నాను. 221 130 85 5 1 6 8 2 13 13 436. కాబట్టి 436x = అట్లాగే 130 170 300 కదా. 22,100 నుంచి 300 తీసేస్తే 21,800. సో x = 21,800 / 436. మీరు భాగిస్తే ఈ భాగఫలం చూడండి. 218 2ల పోతుంది కదా. 218 1ల పక్కకు 2 0, 218 2ల, మళ్ళీ 2 1ల 2 50.
అంటే x ఈజ్ ఈక్వల్ టు 50. సో మనకి x విలువ వచ్చింది. కాబట్టి అప్పుడు ఆ సంఖ్యలు ఏమైతాయి మనకు? x ప్లస్ 1 x ప్లస్ 2 అనుకున్నాం కదా. కాబట్టి 50, 51, 52 ఇవి ఆ 3 వరుస సంఖ్యలు. చూడండి మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కదా ఎట్లా చెక్ చేసుకోవచ్చు? ఈ మూడింటిని వరుసగా 50ని 10 చేత భాగిస్తే 15లో, 51ని 17 చేయవస్తే 17 3లో, 26 చేత 52ను భాగిస్తే 26 2ల. భాగఫలాలు 5, 3, 2 వచ్చాయి. కూడితే 10 వచ్చింది. చూడండి భాగఫలంలో మొత్తం 10 కదా. కాబట్టి ఇట్లా చెక్ చేసాం మనం, మన ఆన్సర్ కరెక్ట్ అన్నమాట. దీన్ని రాసుకోవడానికి అనుకూలంగా ఉన్నది ఇస్తున్నాను. ముందు ఎడమ వైపుది ఇచ్చాను, ఎడమ వైపు రాసుకోండి. నెక్స్ట్ కుడివైపుది ఇస్తాను, కుడివైపుది కూడా రాసుకోండి. ఇది 5వ సమస్య. నెక్స్ట్ 6వది. ఈ సమస్య చూడండి. 40 మంది విద్యార్థులు గల తరగతిలో బాలికల సంఖ్య బాలుర సంఖ్యలో 3/5వ వంతు అయిన బాలుర సంఖ్యను కనుగొను. సో మొత్తం 40 మంది విద్యార్థులు ఉన్నారట. అందులో బాలికల సంఖ్య బాలుర సంఖ్యలో 3/5వ వంతు అంటే బాలికల సంఖ్య బాలుర సంఖ్యలో ఆధారపడ్డది. కాబట్టి ముందుగా మనం బాలుర సంఖ్య రాసుకోవాలి. బాలుర సంఖ్య x అనుకుందాం. ఇప్పుడు బాలికల సంఖ్య చూద్దాం. బాలికల సంఖ్య ఎట్లా ఉందంటున్నాడు? బాలుర సంఖ్య అంటే xలో 3/5వ వంతు అంటే x ఇంటూ 3/5 రాస్తాం. అంటే 3x/5. సో ఇది బాలుర సంఖ్య, ఇది బాలికల సంఖ్య. రెండు కూడితే మొత్తం ఎంతమంది ఉన్నారట? 40. కాబట్టి x ప్లస్ 3x/5 ఈజ్ ఈక్వల్ టు 40. ఇక్కడ 1 హారంగా ఉన్నట్లు కాబట్టి 5 1 5 కాసాగొస్తుంది. 1 5లో పోతుంది కాబట్టి 5 × x 5x, 5 1లో పోతుంది కాబట్టి 1 × 3x అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 40. 5x ప్లస్ 3x అంటే 8x/5 ఈజ్ ఈక్వల్ 40. సో x ఈజ్ ఈక్వల్ 40. ఈ 5 తెచ్చేస్తే ఇంటూ 5, అక్కడున్న ఇంటూ 8 తెచ్చేస్తే 8. 8 1 8 5లో. సో x ఈజ్ ఈక్వల్ 5 5 25. మనకు కావాల్సింది బాలుర సంఖ్య. బాలుర x అనుకున్నాం కదా, అదే వచ్చేసింది. బాలుర సంఖ్య ఈజ్ ఈక్వల్ x అనుకున్నాం కదా, అది 25. ఇది ఈ సమస్య యొక్క సాధన. విద్యార్థులారా, ఇంతటితోటి ఈరోజు తరగతిని ఆపుతున్నాను. నెక్స్ట్ మిగిలిన సమస్యల్ని మనం నెక్స్ట్ క్లాస్లో పూర్తి చేసేసి ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. బాయ్.